హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఉల్లి కారం చుక్కకూర టమాటా కర్రీ. ఎప్పుడు చేసే కర్రీకి కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందరికీ ఇష్టం అవుతుంది. దానికోసం ముందుగా ఒక పెద్ద చుక్కకూర కట్టను తీసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను, ఇంత పెద్దగా ఉంది కట్ట. దీనిని శుభ్రంగా వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు, లేకపోతే 1/2 స్పూన్ సరిపోతుంది. వేసుకొని ఇప్పుడు దీనిని మూత పెట్టేసి మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వాటిని కాస్త చిటపటలాడనిచ్చి బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అనేవి మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు, కాస్త కచ్చాపచ్చాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మనకి. ఇది మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోయి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లికారం అనేది బాగా వేగకపోతే టేస్ట్ అంత బాగుండదండి కర్రీకి. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాగా వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి సపరేట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఇందులోకి 2 పెద్ద టమాటాలను చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లికారంలో ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా ఒక చుక్కకూర కట్టని, దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఆకుని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆకు మొత్తం ఇందులో వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. ఎందుకంటే మూత పెట్టి 2 మినిట్స్ అలా వదిలేయడం వలన ఆకు కాస్త మెత్తబడుతుంది. సో ఒక 2 మినిట్స్ అలాగా వదిలేసేయాలి మూత పెట్టేసి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆకు కాస్త మెత్తబడి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉల్లికారం టమాటాలు ఆకు మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 చెంచా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి దీనిని ఒక 10 to 15 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనకి ఆకు మొత్తం మగ్గిపోతుంది, టమాటాలు కూడా మెత్తబడిపోతాయి. అప్పుడు మరలా ఒకసారి మూత తీసేసి కర్రీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే, అంతేనండి. దీనిని వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.